హాయ్. మీలో చాలామంది పుస్తకాలు పక్కన పడేసి ఉంటారు. 2024 డిసెంబర్‌లో తెలంగాణలో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలామంది ఇక నోటిఫికేషన్ రావేమని చెప్పేసి గ్యాప్ కూడా తీసుకొని ఉంటారు. అయితే ఇప్పుడు దాదాపు 40,000కు పైగా పోస్టులను భర్తీ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ ముగిశాక ఆ ప్రక్రియ స్టార్ట్ అవుతుందని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ ఒక స్టేట్మెంట్ అయితే నిన్న ఇచ్చారు. ఇదొక గోల్డెన్ ఆపర్చునిటీ మీకు. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. 0 నుంచి మీరు విన్నది కరెక్ట్. 0 నుంచి మీ ప్రిపరేషన్ అనేది మళ్ళీ ఎలా మొదలు పెట్టాలి అన్నది ఒక పక్కా ప్లాన్తో రాబోయే రోజుల్లో ఎలా సక్సెస్ కావాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా ఈ వీడియో చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని నెలలుగా ప్రిపరేషన్కి దూరంగా ఉండటంతో మీ మైండ్లో చాలా కన్ఫ్యూజన్ నడుస్తూ ఉండవచ్చు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత కొంతమంది చదివే రేస్లో మొదలుపెట్టారు, చదవటం అయితే స్టార్ట్ చేశారు. మరి మనం ఇప్పుడు స్టార్ట్ చేస్తే అందుకోగలమా, వాళ్ళని అందుకోగలమా అనే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అర్థమెటిక్ అంటే భయపడే వాళ్ళు ఉన్నారు. ఆ ఫార్ములాలు చూస్తే తలనొప్పి వస్తుంది అని చెప్పేసి అనుకుంటారు కొంతమంది. ఇక జనరల్ స్టడీస్ అనే మహాసముద్రాన్ని ఏదాలంటే చాలామంది భయపడుతుంటారు. తెలంగాణ హిస్టరీ, ఉద్యమం అన్నీ మళ్ళీ మొదటి నుంచి చదువుకోవాలంటే చాలామందికి బద్ధకంగా కూడా అనిపిస్తుంటుంది. ఇలాంటి వందల ప్రశ్నలు మీ మైండ్లో తిరుగుతూ ఉన్నాయి, రన్ అవుతూ ఉంటున్నాయి కదా. ఈ టైంలో కాన్ఫిడెన్స్ పడిపోవటం అనేది చాలా కామను. మన వల్ల కాదులే, ఇంత కాంపిటీషన్లో మనం నిలబడలేంలే అని కూడా అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీరు వేసే ఒక్క అడుగు రేపటి మీ సక్సెస్ని డిసైడ్ చేస్తుంది. అందులో డౌటే లేదు. కంగారు పడొద్దు మీరెవరు కూడా. ఈ పడవలో మీరు ఒక్కరే కాదు, మీలాంటి లక్షల మంది కోసమే ఈ వీడియో అనేది నేను చేస్తున్నాను. సరైన ప్లాన్, పట్టుదల ఉంటే ఎంత పెద్ద టార్గెట్ అయినా సరే రీచ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మరి ప్రభుత్వ ఉద్యోగం లక్ష్యమే అయితే ఏం చేయాలి అన్నది నేను ఈ వీడియోలో చెప్తాను. అంతేకాదు ఈ వీడియోలో ఒక సీక్రెట్ వెపన్ కూడా మీ ముందు ఉంచబోతున్నాను. ఇంతకుముందు ఏ వీడియోలో కూడా నేను ఈ సీక్రెట్ వెపన్ని చెప్పలేదు. అది మీ దగ్గర ఉంటే మాత్రం, ఆ వెపన్ ఉంటే మాత్రం మీ విజయం అనేది మీ సొంతం అవుతుంది. అదేంటో కూడా చెప్తా. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, ఇక ప్రిపరేషన్ రీస్టార్ట్ చేయడం అంటేనే పాతవి గుర్తు చేసుకోవడం అని కాదు, ఒక కొత్త యుద్ధానికి మీరు రెడీ అవ్వడం. దీనికి ఒక క్లియర్ స్ట్రాటజీ అనేది మీకు ఉండాలి. ఇప్పుడు మొదటి అడుగు ఏంటంటే మీ మైండ్ సెట్ని రీసెట్ చేసుకోండి. అన్నిటికంటే ముందు మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే మీ మైండ్ సెట్ని రీఫ్రెష్ చేసుకోండి. మనం ఏదైనా జంక్ ఫైల్స్ కంప్యూటర్లో కానీ వీటిలలో ఉంటే రీఫ్రెష్ చేస్తాం కదా, అలా రీఫ్రెష్ చేసుకోండి. గతంలో టైం వేస్ట్ చేసామనే గిల్టీ ఫీలింగ్ నుంచి మీరు బయటపడండి. పాత దాని గురించి ఆలోచిస్తూ కొత్త వాటికి కోసం టైం అనేది వేస్ట్ చేసుకోవద్దు ఎట్టి పరిస్థితుల్లో కూడా. ఇది మీకు దొరికినటువంటి సెకండ్ ఛాన్స్ అని మీరు అనుకోండి. ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది చేయండి. ఇప్పటి నుంచి ప్రభుత్వం భర్తీ చేయబోయేటువంటి ఈ ఉద్యోగాలే నా టార్గెట్, దీనికోసం ఎంతైనా కష్టపడతా అనే బలమైన గోల్ని సెట్ చేసుకోండి. కొత్త ఏడాది అంటే 2026లో మీరు కళ్ళలో కన్నటువంటి ఉద్యోగాన్ని, కొలువుని సొంతం చేసుకోవాలని చెప్పేసి మీరు ప్రయత్నం అయితే ఇప్పటి నుంచే మొదలుపెట్టండి. ఇక రెండో అడుగు, సిలబస్ను ముక్కలు చేయండి, అంటే డీకన్స్ట్రక్షన్ చేయండి. ఏ పరీక్షకైనా సరే మనము సిలబస్ చూస్తే, సిలబస్ మనకి బైబిల్, ఖురాను, భగవద్గీత లాంటిది ఒక రకంగా మాట్లాడాలంటే. మొత్తం సిలబస్ను ఒకేసారి చూస్తే కొండలాగా అనిపిస్తుంటుంది. అదే దాన్ని ముక్కలుగా విడగొడితే మాత్రం చాలా చిన్నగా మనం అచీవ్ చేసుకుంటూ వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. అంటే చిన్న ఈటకల్లాగా మారిపోతుంది అనుకోండి ఒక రకంగా. దాదాపు అన్ని తెలంగాణ పోటీ పరీక్షలలో కూడా, తెలంగాణలోని అన్ని పోటీ పరీక్షలలో కూడా కొన్ని కామన్ సబ్జెక్టులు ఉన్నాయి. ముందు వాటిని గుర్తించి వాటిని విడగొట్టుకుంటే మీరు మీ ప్రిపరేషన్ స్థాయిలో మొదటి స్టెప్ వేయడానికి అవకాశం అనేది ఉంటుంది. నెంబర్ 1 దాంట్లో జనరల్ స్టడీస్లో పాలిటీ ఉంటుంది, హిస్టరీ ఉంటుంది, ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, అలాగే జనరల్ సైన్స్, టెక్నాలజీ, పర్యావరణము, కరెంట్ అఫైర్స్ ఇవన్నీ ఉంటాయి. ఇక అర్థమెటిక్, రీజనింగ్ వచ్చేసరికి చాలా పరీక్షల్లో, ముఖ్యంగా యూనిఫామ్ జాబ్స్లో అయితే పోలీస్ జాబ్స్లో ఇదే కింగు. ఇంకా మూడోది వచ్చేసరికి తెలంగాణ స్పెషల్, తెలంగాణ చరిత్ర, ఉద్యమము, సంస్కృతి, జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ కానీ, తెలంగాణ ఎకానమీ కానీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలు కానీ ఇవి. ఇక ఫోర్త్ వచ్చేసరికి జనరల్ ఇంగ్లీష్. కొన్ని పరీక్షల్లో ఇది కూడా కీలకంగా ఉంటుంది, ముఖ్యంగా పోలీస్ పరీక్షలో కూడా ఇది కీలకమే. ఇలా సిలబస్ను బ్రేక్ డౌన్ చేసుకుంటూ పోతే
అబ్బో నేను ఇంత చదవాలా అనే భయం పోయి ఏవి చదవాలి, ఎలా చదవాలి అనే క్లారిటీ అయితే మీకు వస్తుంది. నోటిఫికేషన్ ఏదైనా సరే కామన్గా ఈ సిలబస్ మీద గ్రిప్ సాధిస్తే మాత్రం మీరు 70% విజయం సాధించినట్లే అని గుర్తుపెట్టుకోండి. యుద్ధం గెలిచినట్లే మీరు. ఇక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటంటే అర్థమెటిక్, జిఎస్ మీద గ్రిప్పు. చాలామంది అభ్యర్థులు ఈ 2 సబ్జెక్టులే భూతంలాగా కనిపిస్తాయి. వీటిని ఎలా జయించాలనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. అర్థమెటిక్ని ఎలా ఫ్రెండ్గా చేసుకోవాలి అంటే ముఖ్యంగా పోలీస్ ఉద్యోగాలకి, యూనిఫామ్ ఉద్యోగాలకు సిద్ధమయ్యే వాళ్ళకి మాత్రం అర్థమెటిక్ అనేది చాలా కీలకం. బేసిక్స్తో మొదలు పెట్టండి. అర్థమెటిక్ డైరెక్ట్గా టఫ్ ప్రాబ్లం జోలికి వెళ్ళొద్దు. శాతాలు కానీ, నిష్పత్తి అనుపాతం కానీ, రేషియో ప్రొపోర్షనేట్ ఉంటుంది కదా, పర్సంటేజెస్, సగటు, యావరేజెస్, కాలం పని, కాలం దూరము, ఈ 5 చాప్టర్లు అర్థమెటిక్కి గుండెకాయ లాంటివి. వీటిపై పట్టు సాధిస్తే మీరు 60% సిలబస్ అనేది మీ చేతిలో ఉన్నట్టే. ముందు వీటి మీద దృష్టి పెట్టండి. ఇక డైలీ ప్రాక్టీస్. అర్థమెటిక్ అనేది చదివితే రాదు, చేస్తేనే వస్తుంది. అది మీ అందరికీ తెలుసు. ప్రతిరోజు వేరే ఎన్ని పనులు ఉన్నా సరే కనీసం 1 గంట అయినా సరే అర్థమెటిక్ ప్రాక్టీస్ చేయండి. దానికోసం టైం అనేది కేటాయించండి. ఇక నేను చెప్పబోయేటువంటి వెపన్ ఏంటంటే సీక్రెట్ వెపన్, తప్పుల చిట్ట, ఎర్రర్ లాక్ షీట్ అని అంటారు దీన్ని. ఇది ఒక సీక్రెట్ వెపన్ లాంటిది. ఇది గతంలో నేను ఎప్పుడు కూడా ఏ వీడియోలో కూడా చెప్పలేదు, ఈ వీడియోలో రివీల్ చేస్తున్నా. మీరు తప్పులు చేసిన ప్రతి లెక్కను కూడా అది ఏ కాన్సెప్ట్కి సంబంధించింది, ఎందుకు తప్పు చేశాననేది ఒక నోట్బుక్లో నోట్ చేసుకోండి. ప్రతి వీకెండ్లో కూడా ఈ తప్పుల చిట్టాన్ని రివైజ్ చేయండి. ఇలా చేస్తే మళ్ళీ తప్పులు చేయకుండా అవకాశం అనేది ఉంటుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. దీని మీద ఇంకా నేను డీటెయిల్గా కూడా వేరే వీడియోలో మళ్ళీ ఇస్తాను నేను. తర్వాత జనరల్ స్టడీస్ అనే మహాసముద్రాన్ని, అర్థమెటిక్ అని చెప్పుకున్నాం. ఇప్పుడు జనరల్ స్టడీస్ అనే మహాసముద్రాన్ని ఎలా ఈదాలి అంటే జిఎస్ అంటేనే అంతులేని సబ్జెక్టుల మిక్సింగ్ అనుకోండి అది. కానీ దాన్ని చదవడానికి ఒక పద్ధతి అంటూ ఉంది. స్టాటిక్ అండ్ డైనమిక్గా దాన్ని విడగొట్టుకోండి. స్టాటిక్ అంటే స్టాటిక్ జిఎస్ని మనం చూస్తే చరిత్ర, పాలిటీ, జాగ్రఫీ వంటి ఎప్పటికీ కూడా మారినటువంటి అంశాలు. ఒకేసారి 10 పడవల్లో కాళ్ళు పెట్టద్దు. ఒక్కొక్క సబ్జెక్ట్ని పట్టండి, దాని పని బట్టి దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడున్న టైం ఉంది కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకు ఈ వారం మీరు పాలిటీ మొదలుపెట్టారనుకోండి, ప్రాథమిక హక్కులు, రాష్ట్రపతి, పార్లమెంటు వంటి ఇలాంటి కీలకమైనటువంటి టాపిక్స్ అయ్యే వరకు కూడా దాని మీదే ఫోకస్ చేయండి. దీనికోసం తెలుగు అకాడమీ పుస్తకాలు అయితే బెస్ట్. ఏదో అప్పుడెప్పుడో టీఎస్జీపీఎస్సీ ఏదో ఇచ్చిందని చెప్పేసి మీరు తెలుగు అకాడమీ వదిలేదు. తెలుగు అకాడమీయే బెస్ట్గా. డైనమిక్ జిఎస్ అంటే కరెంట్ అఫైర్స్. ఇది రోజు మారుతూ ఉంటుంది. దీనికోసం మీరు ప్రతిరోజు కూడా ఒక తెలుగు, ఒక ఇంగ్లీష్ న్యూస్ పేపర్ని చదవడం అనేది అలవాటు చేసుకోండి. కేవలం హెడ్లైన్స్ చూసి వదిలేయకుండా దాని బ్యాక్గ్రౌండ్ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయాలి. ఉదాహరణకు ఒక సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది అనుకోండి, అది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్కి సంబంధించింది, దాని ఎఫెక్ట్ ఏంటి, ఇంతకుముందు వచ్చినటువంటి తీర్పులు ఏంటి అనేది మీరు కంపల్సరిగా అనలైజ్ చేసుకోండి. నేను ముందు నుంచి ఎప్పటి నుంచో కరెంట్ అఫైర్స్కి ఇలానే ప్రిపేర్ అవ్వాలని చెప్తుంటాను నేను. ఇలా కరెంట్ అఫైర్స్కి అంటే లేకపోతే ఒక ఇది ఎగరేస్తారు అనుకోండి, ఏదో ఒక ర్యాకెట్ ఎగరేస్తారు. నేను హరిదమ్ గురించి ఇచ్చాను, ఐఎన్ఎస్ హరిదమన్ గురించి ఇచ్చాను. ఏది జలాంతర్గామి, న్యూక్లియర్ జలాంతర్గామి, పొద్దున్న వీడియో ఇచ్చా కదా. ఆ వీడియోలో ఏం చేశాను నేను, దాని ఒక్కదాన్ని చెప్పేసి వదిలేయకుండా అసలు మన దగ్గర అణు జలాంతర్గాములు ఏమున్నాయి అని చెప్పేసి ఐఎన్ఎస్ హరిగా తోటి, ఐఎన్ఎస్ హరిహాన్ తోటి, వాటి ఎట్లా పనిచేస్తున్నాయి ఏంటి, దాని మీద ఒక 5 క్వశ్చన్లు అన్నీ కూడా కరెంట్ అఫైర్స్ లాగా అట్లా ఇచ్చాను. అలా మీరు చదువుకోవాలి, విశ్లేషణ చేసి చదువుకోవాలి, బ్యాక్కి వెళ్ళాలి బాగా. ఇది అంటే ఇలా కరెంట్ అఫైర్స్ని ప్రతిదీ కూడా స్టాటిక్ సబ్జెక్టులతో లింక్ చేస్తేనే 2 ఈజీగా ఉంటాయి మనకి. అటు పాలిటీ కవర్ అయినట్టు ఉంటుంది, ఇటు ఇది కవర్ అయినట్టు, సైన్స్ కవర్ అయినట్టు, కరెంట్ అఫైర్స్ కవర్ అయినట్టు, అట్లా అనమాట. మన యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా ఉదయం 8 గంటలకు నేను కరెంట్ అఫైర్స్ పెడుతున్నాను. ఆల్రెడీ నిన్నటి నుంచి పెడుతూనే ఉన్నాను. ఇవాళ ఆ వీడియో ఇప్పటి నుంచే ఆ వీడియోని మీరు ఫాలో అవ్వండి. ఒకసారి చూడండి ఆ వీడియో ఏంటనేది. నిన్న వీడియోనేమో ఆపరేషన్స్ మీద ఇచ్చాను, ఇది రెస్క్యూ ఆపరేషన్స్ మీద మన సైన్యం చేపట్టిన, మన భారత ప్రభుత్వం చేపట్టినటువంటిది. ఇవాళ జలాంతర్గాముల మీద ఇచ్చా. అట్లా రోజుకు ఒక టాపిక్, కొన్ని టాపిక్లు కానీ కరెంట్ అఫైర్స్ అయితే మొత్తం మీద కవర్ చేసుకుంటూ వస్తాను నేను. కరెంట్ అఫైర్స్ అంతా ఒకేసారి చూద్దాం, ఇప్పుడు మనకి ఏం అవసరం, ఎగ్జామ్ లేదుగా అనుకోవద్దు. ఎందుకంటే అది మహాసముద్రం లాంటిది. మీరు ఏ రోజుకి ఆ రోజు దాన్ని క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోతే మీకు గుర్తుండిపోతుంది. ఈ రోజు ఖాళీగానే ఉన్నారు కదా, ఈ రోజు కంప్లీట్ చేసేయండి దాన్ని. అట్లా ఉండాలి అంతే తప్ప లాస్ట్లో 6 నెలల పుస్తకం కొనుక్కొని చదువుకుందాలి అనుకుంటే మాత్రం మీకు కాదు, కష్టం అవుతుంది. అందుకని ఏ రోజుకి ఆ రోజు క్లియర్ చేసుకోండి. వీడియోలు కంపల్సరీగా నేను పెడుతూనే ఉంటా. ఒక సండేస్ తప్ప మిగతా అన్ని రోజులు వీడియోలు పెడతాను, చూడండి వీడియోలు. తెలంగాణ ప్రత్యేక అంశాలకు వచ్చేసరికి మన స్టేట్ ఎగ్జామ్స్లో, తెలంగాణకి సంబంధించినటువంటి స్టేట్ ఎగ్జామ్స్లో ఇది ఒక గేమ్ చేంజరు. తెలంగాణ చరిత్ర,
ఉద్యమ దశలు ఒక కథలాగా చదువుకుంటూ వెళ్ళిపోండి. ప్రభుత్వ పథకాలు కానీ వాటి టార్గెట్ గురించి కానీ స్పెషల్ నోట్స్ అయితే రాసుకోండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత చాలా పథకాలు వస్తున్నాయి. అలాగే టీజీ విజన్కి సంబంధించి 2047 విజన్కి సంబంధించి ఏవో కొన్ని ప్రకటిస్తున్నారు. అవి కావాలి. నేను రోజు సేకరిస్తున్నాను వాటన్నిటిని కూడా. నేను కరెంట్ అఫైర్ రూపంలో, తర్వాత మన టెస్టుల రూపంలో, మాక్ టెస్టుల రూపంలో అన్నీ ఇస్తాను. నేను వాటిని కవర్ చేసి ఇస్తాను, ప్రభుత్వానికి సంబంధించినవి. అలాగే 2 ఏళ్ళ పూర్తయిందని చెప్పేసి దానికి సంబంధించి కూడా మేము ఇంత ఖర్చు పెట్టాం అవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సక్సెస్ కోసం ఒక డైలీ ప్లాన్ అనేది మీరు వేసుకోండి. ప్లాన్ వేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఫాలో అవ్వడం కూడా అంతకంటే ముఖ్యము. నేను ఒక మోడల్ టైం టేబుల్ ఇస్తున్నాను. దాన్ని మీ లైఫ్ స్టైల్కి తగ్గట్టుగా, మీ టైంకి తగ్గట్టుగా సెట్ చేసుకోండి, మార్చుకోండి. ఇది నెంబర్ 1 ఏంటంటే మార్నింగ్ మనకి 6 to 9 లేదా 5 to 9 కానీ ఈ టైంలో మైండ్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. కాబట్టి మీకు కష్టంగా అనిపించేటువంటి అర్థమెటిక్ కానీ ఎకనమీ కానీ వీటి మీద అయితే దృష్టి పెట్టండి. ఇంకా పగలు మీరు 10 to 1 వరకు కూడా జనరల్ స్టడీస్లోని ఒక స్టాటిక్ సబ్జెక్ట్ని తీసుకుని, పాలిటీ కానీ హిస్టరీ కానీ ఏదో ఒకటి తీసుకొని దాని మీద ఫోకస్ చేయండి. అలాగే మధ్యాహ్నం వచ్చేసరికి 3 గంటల నుంచి 5 గంటల వరకు కూడా ఈ టైంని మీరు కరెంట్ అఫైర్స్కి కేటాయించుకోండి. న్యూస్ పేపర్ చదవటం కానీ నోట్స్ రాసుకోవడం అయితే కంపల్సరీగా చేయండి. మన వీడియోలు కూడా ఇస్తాం, వీడియోలు చూడండి. సాయంత్రం 6 గంటల నుంచి 8, 6, 9, 10 కానీ రీజనింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. ఆ రోజు చదివినటువంటి ఉదయం నుంచి చదువుకున్నటువంటి సబ్జెక్టులన్నీ కూడా ఒకసారి రివిజన్ అయితే చేసుకోండి. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 నుంచి 8 దాకా అలా చేశారనుకోండి, రివిజన్ చేశారనుకోండి. 8 to 10, 8 to 11 మీరు ఈ మిగతా ఈ పొద్దున్న చేంజ్ అయ్యాను నేను అని చెప్పేసి మొత్తం వాటిని రివిజన్ చేసుకుని వాటి మీద ఏమన్నా మాక్ టెస్ట్లు మేము మా దాంట్లో అయితే మేము సబ్జెక్ట్ మన లెసన్ వైజ్ మాక్ టెస్ట్ ఇస్తాం. అలాంటి లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు ప్రిపేర్ అవ్వండి, మీకు మంచిగా ఉంటుంది. ఈరోజు ఏ లెసన్ చదివితే ఆ లెసన్ సంబంధించిన ఇది రాసుకుంటే బాగుంటుంది. మాక్ టెస్ట్ రాసుకుంటే గుర్తుంచుకోండి, క్వాలిటీ ముఖ్యము, క్వాంటిటీ కాదు. ఇంకోటి, రోజుకి 14 గంటలు చదివాము అనేది కాదు, 6 నుంచి 8 గంటలు క్వాలిటీగా కాన్సన్ట్రేషన్తో చదివితే సరిపోతుంది. ప్రతి ఆదివారం ఆ వారంలో చదివినటువంటి అన్నీ కూడా తప్పకుండా రివైజ్ చేసుకోండి. సిలబస్ మొత్తం 30 నుంచి 40% అయ్యాక వారానికి ఒక మాక్ టెస్ట్ రాయడం అయితే చేయండి. ఇది మాక్ టెస్ట్ అంటే గ్రాండ్ టెస్ట్ లాంటిది. ఇది మీ స్పీడ్ని, మీ ఎక్యురసీని పెంచుతుందని చెప్పేసి అంటున్నాను. ఈ పూర్తి ప్లాను సబ్జెక్టుల వారీగా స్టడీ మెటీరియల్ కానీ మీకు నేను డైలీ ప్రాక్టీస్ క్విజ్లు ఇట్లాంటివన్నీ కూడా నేను ప్లాన్ చేస్తాను. ఇవన్నీ రావాలి అనుకుంటే మీరు ఏమాత్రం ఆలోచన చేయకుండా మన కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి మా టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా జాయిన్ అయిపోండి. ఒకవేళ మీరు పక్కా గైడెన్స్తో ప్రిపేర్ అవ్వాలనుకుంటే మా యాప్ని, తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ కూడా ఈ డిస్క్రిప్షన్లో ఉంది. ఫ్రెండ్స్, ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ టైం అయితే వేస్ట్ చేసుకోవద్దు. కాలం ఆగిపోదు, కరిగిపోతుంది. గుర్తుపెట్టుకోండి, నోటిఫికేషన్ వచ్చేసరికి మీరు సింహంలాగా పరీక్షలకి సిద్ధంగా ఉండాల్సిన పరిస్థితి. 1000 మైళ్ళ ప్రయాణమైనా సరే మొదలయ్యేది ఒక్క అడుగుతోనే. ఆ అడుగు వేయటానికి ఇదే మీకు పర్ఫెక్ట్ టైం. మిమ్మల్ని మీరు నమ్మండి. ఇక తెలంగాణ ప్రభుత్వం ప్రకటించేటువంటి 40,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అనేది మీ జీవితాన్ని మార్చగలిగే ఒక గొప్ప అవకాశం అనుకోండి. ప్రిపరేషన్ ఆపేసామని నిరాశని పక్కన పెట్టండి. 0 నుంచి మొదలు పెడితేనే కొత్త ఉత్సాహంతో ముందుకు కదలండి. ఈ రోజు నుంచే, ఈ క్షణం నుంచే మీ పుస్తకాల మీద ఉన్నటువంటి దుమ్ము దులిపి మీ భవిష్యత్తుని మీరే రాసుకోండి. విజయం తప్పకుండా మీదే అవుతుంది. అందరికీ ఆల్ ద బెస్ట్. నోటిఫికేషన్లు అయితే పడతాయి నాకు తెలిసి. ఇంకా ఇలాంటి కొన్ని వందల వీడియోలు నేను అందించబోతున్నాను. మీకు అండగా ఉంటాను నేను ఎగ్జామ్స్ అయ్యే వరకు కూడా. మన తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టండి. అలాగే నెక్స్ట్ వీక్ నుంచి ఫ్రీ మెటీరియల్ని మన తెలంగాణ ఎగ్జామ్స్ ప్లస్ యాప్లో ఇస్తున్నాను. వెంటనే యాప్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని దాని లింక్ కూడా నేను కింద ఇస్తాను. ఈసారి ఏంటంటే మనకు బెనిఫిట్ ఏంటంటే ఏఐ వచ్చింది కొత్తగా. ఏఐని ఉపయోగించుకొని నోట్స్ తయారు చేయించి నోట్స్లు కూడా పెట్టబోతున్నా దాంట్లో. అవన్నీ కూడా మీకు బాగుంటాయి. యాక్యురసీ నోట్స్ మెటీరియల్ కూడా రెడీ చేస్తున్నాను కాబట్టి అవన్నీ మీకు బెనిఫిట్గా ఉంటాయి. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కన్నా ఇతర సోషల్ మీడియా గ్రూప్లో కూడా షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.